Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma and in this video I am going to discuss about various concepts in Sale of Goods Act 1930. Previous class లో మనం ఇంట్రడక్షన్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 గురించి చూసాము. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో కొన్ని సెక్షన్స్ ఈ సపరేట్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. ఆ ఏ సెక్షన్స్ అంటే సెక్షన్ 76 నుంచి సెక్షన్ 123 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎ సపరేట్ యాక్ట్ కాల్డ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. దాని గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది మనం ఇండియాలో ఎప్పుడు ఎన్ఫోర్సబిలిటీకి వచ్చింది, ఏ ఇయర్లో అనే దాని గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది మన ఇండియాలో ఏ స్టేట్‌కి అప్లికబుల్ అవుతుంది, ఏ స్టేట్‌కి అప్లికబుల్ కాదు అనే దాని గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈ సేల్ అండ్ పర్చేస్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన గూడ్స్‌లకి అప్లై అవుతుందా లేదా దాని గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, అదేవిధంగా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి చూద్దాము. ఇక్కడ టూ పార్టీస్ ఉన్నారు, ఒకరు వచ్చి సెల్లర్, మరొకరు బయర్. ఎవరైతే గూడ్స్ని సేల్ చేస్తారో వాళ్ళని సెల్లర్ అంటాము, ఎవరైతే గూడ్స్ని పర్చేస్ చేసుకుంటారో వాళ్ళని బయర్ అంటాము. ఇక్కడ సెల్లర్ వచ్చి గూడ్స్ మీద ఉన్న ఓనర్షిప్ని బయ్యర్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారంటే దాన్ని సేల్స్ అంటాము. అదేవిధంగా సెల్లరు గూడ్స్ మీద ఉన్న ఓనర్షిప్ని ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేశాడు అంటే దాన్ని అగ్రిమెంట్ టు సేల్ అంటాము. ఇక్కడ సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. అదేవిధంగా గూడ్స్ యొక్క ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది ఇమీడియట్‌గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఆర్ ఫ్యూచర్‌లో అయినా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇలాంటి కాంట్రాక్ట్‌ని ఏమంటామంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటాము. ఒకవేళ ఇమీడియట్‌గా గూడ్స్ మీద ఉన్న ఓనర్షిప్ సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, దాన్ని సేల్ అంటాము. ఫ్యూచర్‌లో సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి ఈ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ వచ్చి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, అది అగ్రిమెంట్ టు సేల్ అంటాము. అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ టు సేల్ ప్లస్ అగ్రిమెంట్ టు సేల్. నెక్స్ట్ నోట్ చూద్దాము. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇంక్లూడ్స్ బోత్ సేల్స్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. ఇప్పుడే ఇందాక చూసాము. సేల్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ అనేది ఇమీడియట్‌గా సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ అగ్రిమెంట్ టు సేల్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ అనేది సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి ఇన్ ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సమ్ కండిషన్స్. ఇక్కడ సేల్కి అగ్రిమెంట్ టు సేల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్యాగ్ షాప్ ఉంది. ఆ బ్యాగ్ షాప్కి వెళ్ళి మనం ఒక బ్యాగ్ కొందామని అనుకున్నాము. ఆ షాప్లో చాలా బ్యాగ్స్ రెడీగా స్టిచ్ చేసి పెట్టున్నారు. అక్కడ మనం వెళ్ళాము, మనకు కావాల్సిన ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాము. దానికి ప్రైస్ని పే చేసి ఆ బ్యాగ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ అయితే చేసుకున్నాం. ఇక్కడ సెల్లరు ఆ బ్యాగ్ని అతని దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేశాడు. అదేవిధంగా ఆ బ్యాగ్ మీద ఉన్న ఓనర్షిప్ కూడా వెంటనే మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సేల్కి చెప్పుకోవచ్చు. అగ్రిమెంట్ టు సేల్ అనుకోండి, అదే బ్యాగ్ షాప్లో మనం అక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయి, అది మనకి సరిపోవనుకోండి. అంటే మనము సెల్లర్ దగ్గర ఏం చెప్తామంటే, మాకు మీ దగ్గర ఉన్న బ్యాగ్స్ చాలా చిన్నదిగా ఉంది, మాకు బుక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది సరిపోదు, అందుకే మేము ఇంత సైజులో మాకు కావాలి, ఈ మోడల్‌లో మాకు కావాలి అని అతను సెల్లర్ దగ్గర మనం ఆర్డర్ ఇచ్చి 2 వీక్స్ తర్వాత మేము వస్తాము కుట్టి పెట్టండి అని
చెప్పి వెళ్తాము. అప్పుడు ఆ సెల్లర్ ఏమంటాడంటే, బేసిక్‌గా మనకి అడ్వాన్స్ అనేది కొద్దిగా పే చేయండి. ఆ బ్యాగ్ రేట్ ఒక 500 అనుకోండి. అడ్వాన్స్‌గా ఒక 100 అనేది అడుగుతాడు. రూ. 100 మనం పే చేసి 2 వీక్స్ తర్వాత వస్తామని చెప్పి వచ్చేస్తాము. ఇక్కడ సేల్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, సెల్లర్ దగ్గర నుంచి ఆ బ్యాగ్ అనేది బయ్యర్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే మాత్రమే దాన్ని సేల్ అంటాము. ఇక్కడ సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్‌కి ఆ బ్యాగ్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిందా అండి? లేదు. అంటే 2 వీక్స్ తర్వాత అతను ఏ సైజులో అడిగినాడో, ఏ మోడల్‌లో అడిగినాడో అది స్టిచ్ చేసి మనము ఆ బయ్యర్‌కి ఇస్తే మాత్రం ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిందని మనం చెప్పుకోలేము. దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ఫ్యూచర్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ టు ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ సమ్ కండిషన్స్. ఇక్కడ ఏ కండిషన్స్? బయ్యర్ మనకి చెప్పిన కండిషన్స్. ఇంత సైజులో కావాలి, అదేవిధంగా ఈ మోడల్‌లో కావాలి అని ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ఆ కండిషన్స్ అంతా మనం ఫుల్‌ఫిల్ చేశాకనే ఫ్యూచర్ టైమ్‌లో మనకి ఓనర్‌షిప్ అనేది సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే అగ్రీమెంట్ టు సెల్ అంటాము. ఇన్ షార్ట్‌గా సేల్‌లో చూసినామంటే గూడ్స్ అనేది వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అదేవిధంగా ఓనర్‌షిప్ ఆఫ్ ద గూడ్స్ కూడా వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇక్కడ అగ్రీమెంట్ టు సేల్‌లో చూసినట్లయితే గూడ్స్ అనేది ఫ్యూచర్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదేలాగా ఓనర్‌షిప్ ఆఫ్ గూడ్స్ కూడా ఫ్యూచర్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇదే సేల్‌కి అగ్రీమెంట్ టు సేల్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి చూసాము. దానికి ఏ ఎలిమెంట్స్ ఎసెన్షియల్ అవుతుంది అని చూద్దాము. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్స్ యాజ్ పర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఏమేమని చూద్దాం. ఫస్ట్ వన్ సెల్లర్ అండ్ బయ్యర్. కంపల్సరీగా ఈ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అగ్రీమెంట్ అనేది ఉండాలి అంటే సెల్లర్ అండ్ బయ్యర్ ఉండాలి. సెల్లర్ మీన్స్ ఎ పర్సన్ హూ సెల్స్. ఎవరైతే గూడ్స్‌ని సేల్ చేస్తారో వాళ్ళని సెల్లర్ అంటాము. ఆర్ అగ్రీస్ టు సెల్ ద గూడ్స్. ఇన్ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు సేల్ చేయొచ్చు. అదేవిధంగా బయ్యర్ అంటే ఎవరైతే గూడ్స్‌ని పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళని బయ్యర్ అంటాము. ఆర్ అగ్రీస్ టు బై ద గూడ్స్. ఫ్యూచర్‌లో కూడా ఆ గూడ్స్‌ని బై చేసుకోవచ్చు. ఇది మనం ఎగ్జాంపుల్‌లో అగ్రీమెంట్ టు సేల్‌లో చూసాము. ఇక్కడ నోట్ పాయింట్‌లో చూడండి. ఎ పర్సన్ కెనాట్ బి ఎ సెల్లర్ యాస్ వెల్ యాస్ ఎ బయ్యర్. ఒకే పర్సన్ సెల్లర్ అండ్ బయ్యర్‌గా ఉండేదానికి వీలైతే లేదు. సేమ్ పర్సన్‌కి సేల్ చేసుకునేది, పర్చేజ్ చేసుకునేది కుదరదు. అదే సెల్లర్ ఒక పర్సన్ ఉండాలి. బయ్యర్ అనేది డిఫరెంట్ పర్సన్ ఉండాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి అంటే గూడ్స్. దేర్ మస్ట్ బి ఎ గూడ్స్ ఫర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ జరగాలి అంటే కంపల్సరీగా గూడ్స్ అనేది ఉండాలి. గూడ్స్ అంటే ఇక్కడ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీని చెప్పుకోవచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గూడ్స్ కింద రాదు. గూడ్స్ అంటే మూవబుల్ ప్రాపర్టీగా ఉండాలి. ఈ గూడ్స్ కింద ఏదేదైతే ఇంక్లూడ్ అవుతుంది, ఏదేది ఎక్స్‌క్లూడ్ అవుతుందని చెప్పుకున్నానో గూడ్స్ ఇంక్లూడ్ స్టాక్స్ అండ్ షేర్స్. స్టాక్స్ అండ్ షేర్స్‌ని కూడా గూడ్స్ కింద ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఇక్కడ షేర్ గురించి చూసినట్లయితే ఒక పర్సన్ మరొక పర్సన్‌కి తన యొక్క షేర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అంటే షేర్స్ ఆర్ ట్రాన్స్‌ఫరబుల్ అని మన అకౌంట్స్‌లో కూడా చదువుకుంటాము. షేర్స్ కూడా మూవబుల్ కాబట్టి ఇక్కడ గూడ్స్ కింద ఇంక్లూడ్ చేశారు. ఇదొచ్చి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ప్రకారం గూడ్స్ ఇంక్లూడ్స్ షేర్స్ ఆల్సో. అండ్ బి చూడండి గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అగ్రీడ్ టు బి సర్వ్డ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్‌ని కూడా మనం ఇక్కడ గూడ్స్ కిందనే తీసుకొచ్చారు. ఎందుకంటే అవి కల్టివేషన్ అయ్యాక వాటిని కట్ చేసి అమ్మేస్తారు. సేల్ చేసేస్తారు కాబట్టి అవి కూడా మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి వాటిని కూడా ఇక్కడ గూడ్స్ కిందే తీసుకొచ్చారు. ఏవైతే గూడ్స్ నుంచి ఎక్స్‌క్లూడ్ చేశారో చూడండి. యాక్షనబుల్ క్లెయిమ్స్, మనీ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ థాన్ ఓల్డ్ కాయిన్స్. ఇక్కడ యాక్షనబుల్ క్లెయిమ్స్, మనీ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ గూడ్స్ కింద ఎక్స్‌క్లూడ్ చేశారు. అదర్ థాన్ ఓల్డ్ కాయిన్స్. ఇక్కడ మనీ గురించి చెప్పారు. ఏ యొక్క మనీ గానీ ఇక్కడ గూడ్స్ అని చెప్పరు. కానీ ఓల్డ్ కాయిన్స్‌ని మాత్రం గూడ్స్ అని చెప్తారు. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఓనర్‌షిప్. అంటే
సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్‌కి ఈ ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఇమ్మీడియేట్‌గా ఈ ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిందనుకోండి, దాన్ని సేల్ అంటాము. అదే ఫ్యూచర్‌లో ఈ ఓనర్‌షిప్ అనేది సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిందనుకోండి, దాన్ని అగ్రీమెంట్ టు సేల్ అంటాము. అదే ఇక్కడ ఇచ్చుంటాం చూడండి. ఇన్ కేస్ ఆఫ్ సేల్, ఓనర్‌షిప్ ఆఫ్ ద గూడ్స్ పాసెస్ ఇమ్మీడియేట్‌లీ టు ద బయ్యర్. ఇన్ కేస్ ఆఫ్ అగ్రీమెంట్ టు సెల్, ఓనర్‌షిప్ ఆఫ్ గూడ్స్ పాసెస్ అట్ ఫ్యూచర్ టైమ్ టు బయ్యర్. నెక్స్ట్ ఫోర్త్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి చూద్దాము. ప్రైస్. ప్రైస్ అనేది బయ్యర్ సెల్లర్ దగ్గర నుంచి గూడ్స్‌ని పర్చేజ్ చేసుకోవడం వల్ల పే చేసే కన్సిడరేషన్ అంటాము. అంటే మనీ కన్సిడరేషన్. సెల్లర్ వచ్చి బయ్యర్ దగ్గర నుంచి సమ్ అమౌంట్‌ని కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ అదే కన్సిడరేషన్ ఆర్ ప్రైస్ అంటాము. ఈ కన్సిడరేషన్ అనేది ఓన్లీ మనీగా ఉండొచ్చు. అంటే సెల్లర్ వచ్చి బయ్యర్ దగ్గర నుంచి మనీ మాత్రమే కలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మనీ ప్లస్ గూడ్స్‌గా కూడా ఉండొచ్చు. ఇక్కడ కన్సిడరేషన్ అనేది మనీ ప్లస్ గూడ్స్ అన్నాము. ఒక సినారియో చెప్తాను చూడండి. 2 పార్టీస్ ఉన్నారు. ఒక పర్సన్ వచ్చి 2 పార్టీస్ అగ్రికల్చరలిస్టే. ఒక పర్సన్ వచ్చి వీట్‌ని కల్టివేట్ చేసి సేల్ చేస్తున్నాడు. ఇంకొక పర్సన్ వచ్చి రైస్‌ని కల్టివేట్ చేసి సేల్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ వచ్చి అంటే రైస్‌ని కల్టివేట్ చేసే ఆయనొచ్చి వీట్‌ని కల్టివేట్ చేసే ఆయనకి ఆ రైస్‌ని సేల్ చేశాడు. 1 కేజీ సేల్ చేశాడనుకోండి. 30 రూపీస్ అనుకోండి. ఇప్పుడు వీట్‌ని కల్టివేట్ చేసే అతనికొచ్చి ఆ గూడ్స్‌ని పర్చేజ్ చేసుకున్నాడు కాబట్టి అతనికి అమౌంట్ అనేది పే చేయాలి 30 రూపీస్. ఇప్పుడు రైస్‌ని కల్టివేట్ చేసే అతనికి వీట్ అవసరం కాబట్టి అతను ఏం చెప్తాడంటే, "నువ్వు 30 రూపీస్ నాకు పే చేయాల్సిన బదులుగా నాకు 1 కేజీ నీ యొక్క వీట్‌ని ఇచ్చేయి. నీ యొక్క 1 కేజీ వీట్ అనేది 20 రూపీసే కాబట్టి మిగతా 10 రూపీస్ బ్యాలెన్స్‌ని అమౌంట్‌గా ఇచ్చేయి" అంటాడు. అంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది 10 రూపీస్ అమౌంట్ రూపంలో తీసుకుంటా ఉన్నాడు. అండ్ మిగతాది 20 రూపీస్‌కి ఆ వీట్‌ని తీసుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మనీ ప్లస్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ మనీ గాన ఉండొచ్చు. లేదా మనీ ప్లస్ గూడ్స్ గాన ఉండొచ్చు. ఇక్కడ సపోజ్ ఈ వీట్ కల్టివేట్ చేసే అతను అండ్ రైస్ కల్టివేట్ చేసే అతను ఇద్దరు ఆ గూడ్స్‌ని నేను 1 కేజీ రైస్ ఇస్తాను. నువ్వు 1 కేజీ వీట్ ఇవ్వండి. అట్లని ఎక్స్‌చేంజ్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ మనీ అనేది ఏ ట్రాన్సాక్షన్ లేదు. ఓన్లీ గూడ్స్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. దీన్నేమంటామంటే బార్టర్ సిస్టమ్ అంటారు. దీన్ని సేల్స్ అని చెప్పరు. వన్ పర్సన్ అనదర్ పర్సన్‌కి గూడ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినాడు. ఏ యొక్క అమౌంట్‌ని తీసుకోలేదు అంటే దాన్నేమంటామంటే నో కన్సిడరేషన్ అంటే గిఫ్ట్‌కి ఇచ్చాడు అంటారు. దాన్ని సేల్ అని చెప్పరు. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్‌లో సేల్ అని ఎప్పుడు చెప్తారంటే బై చేసుకున్న ఆ పర్సను సంథింగ్ ఇన్ రిటర్న్ ఇవ్వాలి. కన్సిడరేషన్ ఇవ్వాలి. ఆ కన్సిడరేషన్ అనేది టోటల్‌గా మనీ రూపంలో అయినా ఇవ్వచ్చు. లేదు సగం మనీ రూపంలో, సగం గూడ్స్ రూపంలో అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వచ్చి ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్‌కి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్‌ని చదువుకుంటాము. ఆ ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అగ్రీమెంట్‌కి కూడా ఉండాలి. లైక్ ప్రాపర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, లాఫుల్ కన్సిడరేషన్ గానీ, కెపాసిటీ టు కాంట్రాక్ట్, ఫ్రీ కన్సెంట్ కానీ, లాఫుల్ అగ్రీమెంట్ గానీ, ఇవంతా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్‌లో చాలా చదువుతాము. అదే సేమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏదైతే మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో చదువుకున్నామో, ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేది ఈ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్‌లో కూడా ఉండాలి. దీంతో ఈ సెక్షన్‌లో మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంది? ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్‌లో మనం సేల్ అండ్ అగ్రీమెంట్ టు సేల్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్‌లో చదువుకుంటాము. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విత్ దిస్ వి ఎండ్ అప్ దిస్ సెషన్. విల్ కంటిన్యూ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.